కాఫీ అయితే వచ్చేసింది కానీ ఎంతైనా ఓట్ కాఫీ కదా అంత బాగాలేదు. బట్ ఆ ఓట్ మిల్క్ స్మెల్ వస్తుంది. కష్టపడేదో సగం తాగేసింది. సో ఆ కాఫీ తాగలేక మళ్ళీ రెగ్యులర్ కాఫీ తీసుకున్నాం. సో లాంచ్ నుంచి మళ్ళీ రిటర్న్ టర్మినల్ ఈకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 10 minutes పడుతుంది. అంటే ఈ ట్రైన్ లోపల సో బోర్డింగ్ టైం అయితే అయింది 11:20 అయింది. యాక్చువల్లీ టర్మినల్ ఈలో ఇంకొక లాంచ్ కూడా ఉందంట. మేబీ నెక్స్ట్ టైం మీకు 2 లాంచ్లు అయితే చూపించిన. ఇంకొక లాంచ్ DFW ఎయిర్పోర్ట్లో ప్రయారిటీ పాస్కి టర్మినల్ ఈ మీద కూడా ఉందంట. నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేద్దామని. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే టైం అయింది బోర్డింగ్, బట్ వీఆర్ మేకింగ్ ఇట్. సో ఫ్లైట్ మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది. ఇగో చూడండి, ఫ్రమ్ డల్లస్ టు టొరంటో. అండ్ దీంట్లో ఫుడ్ ఏం లేదు. సో 3 hours 10 minutes దర్ ఇస్ నో ఫుడ్, బట్ డ్రింక్స్ ఉంటాయి అంతే. సో ఆల్మోస్ట్ 11:40 బోర్డింగ్ అయితే 11:40 టేక్ ఆఫ్ అయితే ఇప్పుడు 11:28 అవుతుంది. అప్పుడప్పుడు ఇట్లా లాస్ట్ మినిట్లో రావడం చాలా బాగుంటుంది. నేను ఒక్కదాన్నే ఉండే, ఎవ్వరు లేకుండే. బాబా కెన్ యూ ఓపెన్ ద విండో? ఫ్లైట్లో మాత్రం పిచ్చి భరిస్తుంది. ఇటు రెండు సీట్లు ఇచ్చిండు. సో డల్లాస్ ఎండ చూడండి ఎంత కాలిపోతుంది ఆల్రెడీ సురు. సో సీ గైస్ ఇన్ టొరంటో. ఎందుకంటే ఈ ఫ్లైట్లో, ఈ ఎయిర్ కెనడా ఫ్లైట్లో ఒకటేదో డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ వైఫై ఉంది. సో నేను అర్జెంటుగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎంటర్టైన్మెంట్ అయితే బాగానే ఉంది ఫ్లైట్లో. కాకపోతే ఎవరి హెడ్ఫోన్స్ వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటా. పైన చూసుకుంటే మనకు ఏంది యాజ్ యూజువల్ లైటు, తర్వాత ఇది ఫ్యాన్ అడ్జస్ట్మెంట్. ఎయిర్ కెనడా డల్లస్ టు టొరంటో. పెద్దగా ఫ్లైట్ ఎవరో యాక్చువల్గా ఎక్కలేదంట. సో యాక్చువల్ 11:50 అయింది టైము. మేమే లాస్ట్ బోర్డ్ అయినాము. కాకపోతే ఎవరో ఎక్కలేదంట. వాళ్ళ లగేజ్ రిటర్న్ పంపిస్తున్నారు. సో ఇంకా బయలుదేరలేదు ఫ్లైట్ అయితే. 11:50 టైము. లెగ్ రూమ్ అయితే మస్తు ఉన్నది. సీట్ కూడా విశాలంగా ఉంది. సో బేసికలీ టొరంటో అయితే ఈస్టర్న్ టైం జోన్లో ఉంది. సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కదా ఫస్ట్. సో వాళ్ళు 1 hour అహెడ్ ఉంటారు అట్లా చూసుకుంటే. సో నేను ఈసారి అట్లా గుర్తుపెట్టుకుంటాను. నాకు గుర్తుకు లేదు. స్కై లింక్లు అయితే పోతానే ఉంటాయి.